ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లోక్సభలో సీట్ల సంఖ్యను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి హ్యామ్ విధానాన్ని అనుసరిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. భారత స్వతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన 3 స్వతంత్ర సమరయోధుల ఆత్మార్పణను గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తున్నందున రాష్ట ఆర్థిక పరిస్థితులపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు చెప్పగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ నిధులు తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లోక్సభలో సీట్ల సంఖ్యను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే అది దక్షిణ భారతదేశానికి నష్టం కలిగిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో నిన్న నిర్వహించిన న్యాయమైన పునర్విభజన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణ భారత రాష్ట్రాలకు అవకాశమివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు నెలలో 3వ శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ రోజు విద్యార్థులకు సమకాలీన అంశాలపై చర్చలు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాన్ని అనుసరించి రోడ్ల నిర్మాణం చేయటం లేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో నిన్న హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తున్నామని, పీపీటీ, హ్యామ్ 2 వేర్వేరు విధానాలని వివరించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించాం. పీపీపీ మోడల్ వేరు, హ్యామ్ మోడల్ వేరు. హ్యామ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్ గా చెప్తున్నా, నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్ లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఈ దేశీయ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లి రావడం జరిగింది. ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్ లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్ల బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా పారాగేమ్స్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన, పతకాలు సాధించిన రాష్ట క్రీడాకారులకు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ క్రీడల్లో పతకాలు సాధించిన రొంగలి శివ, షేక్ బాబు, వి భవానీ, అంబటి స్వరాజ్ రాష్ట ఖ్యాతిని పెంచారని కొనియాడారు. ఇప్పటికే రాష్ట్రంలో దివ్యాంగుల కోసం నిర్మించే క్రీడా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మహిళలకు మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. నిన్న శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేలా వారికి శిక్షణ కోసం అకాడమీ నెలకొల్పుతామని ప్రకటించారు. టీ ఫ్రైడ్ పథకం కింద 75 లక్షల రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారికి 45%, 10 లక్షల రూపాయలలోపు రుణాలు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 3వ వంతు రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం 8,003,22 రూపాయల విలువైన 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 2024లో కొనుగోలు చేసిన దానికన్నా 746% ఎక్కువగా ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి తొలిసారిగా సన్నబియ్యం అందించబోతున్నామని మంత్రి వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో దాతలు అందించిన నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో 40 మంది దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేసిన అనంతరం లబ్దిదారులైన 17 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 9 కమిటీ హాళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదికి మరో 10 కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. భారత స్వతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్ గురుల ఆత్మార్పణను గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. 1931 సంవత్సరం మార్చి 23వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్ పట్టణంలో ఈ ముగ్గురు యోధులను బ్రిటిష్ వలస పాలకులు ఉరితీశారు. ఈ ఘటన భారత స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ అమరవీరుల సేవలను ప్రతి ఏటా మార్చి 23వ తేదీన భారతదేశ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ వీరులకు అంజలి ఘటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా 54,307 మందికి ఉపాధి అవకాశాలు రానున్నట్లు పార్లమెంటు స్థాయీ సంఘం తెలిపింది. మొత్తం 1,438 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కులో ప్రస్తుతం రహదారులు, విద్యుత్, నీరు, ఇతర మౌలిక వస్తువుల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్లు వెల్లడించింది. గుత్తేదారు స్థలం శుభ్రత, ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్లాంట్ కోసం కేంద్రం 225 కోట్లు, రాష్ట ప్రభుత్వం 132 కోట్లు విడుదల చేయగా జనవరి 31 నాటికి 46.36 కోట్ల రూపాయలు వినియోగించినట్లు స్థాయీ సంఘం పేర్కొంది. విపత్తు నిర్వహణలో అత్యాధునిక సమాచార పరికరాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. అమరావతిలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తీర ప్రాంతాల్లో తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ప్రతి అధికారికి శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో కొనుగోలు చేసిన పరికరాల వినియోగ స్థితి, రాబోయే వర్షాకాలానికి అవసరమైన సన్నద్దత, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రసాయన కర్మాగారాల సమీపంలో గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణ 3 పథకం ద్వారా ఆధునిక పరికరాలు, పనిముట్లు అందించి బీసీ కుల వృత్తిదారులకు మెరుగైన జీవనోపాధి కల్పించనుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సత్యనారాయణ తెలిపారు. నిన్న కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం 1,000 కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లోక్సభలో సీట్ల సంఖ్యను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి హ్యామ్ విధానాన్ని అనుసరిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.